ఆహ్వానిస్తున్నాం. దేవాదేవుడు మనల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి ప్రస్తుతపు దుష్టకాలములను మనల్ని విమోచించి నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో సదాకాలం తనతో ఆనందింపచేయాలని తన ప్రేమను వెల్లడి చేస్తూ దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కనుక ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. నైనా మహాకాశం సైతం పట్టజాని నీవు మా కొరకు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి శిలువలో నీ రక్తాన్ని కార్చి నీ ప్రాణాన్ని అర్పించి మేము నరకంలో పడిపోకుండా పరలోకంలో ఆనందించాలని తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ప్రస్తుతపు దుష్టకాలను మా పాప క్షమాపణ కొరకు, విమోచన కొరకు, ఆత్మరక్షణ కొరకు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలనైనా. అంతటా అందరూ మారు మనసు పొందాలని, ఎవ్వరూ నశించిపోకుండా ఉండాలని, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. కాబట్టి మేము కూడా ఒకప్పుడు నిన్నెరుగని వారమై దూరస్థులమై దేవుడు లేని ప్రజగా ఉన్న మా జీవితాల్లో నీ పరిశుద్ధాత్మ ద్వారా పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పించి నీవు నిజమైన దేవుడు అని, రక్షకుడు అని, పరలోక రాజ్యానికి మార్గము, సత్యము, జీవమని, నీవు తప్ప మరొక దేవుడు లేడని గ్రహించడానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నూతన సృష్టిగా చేసి మా ద్వారా అనేకులు నూతన సృష్టిగా మార్పు చెందాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తూ నీ ఆత్మని, నీ జీవవాక్యాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము ఈ అంచె దినాల్లో ఎలా ఉండాలో తెలుసుకుని జాగ్రత్త పడటానికి నేర్పించండి. ఎందుకనగా నిన్ను అంగీకరించిన మేము లోకంలోనే ఉండాలి, కానీ లోక మాలిన్యం అంటుకొనకూడదు, లోక మర్యాదను అనుసరించకూడదు, లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు. లోకానికి మేము లోకానికి శిలువ వేయబడిన వారమై ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని మేము విస్మరించకుండా జాగ్రత్త పడుతూ మాలో ఏ ప్రాచీన స్వభావం లేకుండా చూసుకుంటూ, పులిపిండి లేకుండా చూసుకుంటూ, మీరు మమ్మల్ని మత, కుల, సాతాను కట్ల నుంచి విడిపించారు కనుక మేము మరలా వాటి వైపు తిరగకుండా పరిశుద్ధంగా మా ఘటాన్ని కాపాడుకుంటూ, పవిత్రంగా మా మనస్సాక్షిని కాపాడుకుంటూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యాలని చంపివేసి దీర్ఘశాంతముతో, దయాళుత్వముతో, మంచితనముతో, సాత్వికముతో, కనికరముతో, జాలిగల మనస్సుతో, ఓర్పుతో, సహనముతో, కనికరముతో నీ కొరకు జీవిస్తూ, మాట్లాడటానికి నిదానిస్తూ, కోపించడానికి నిదానిస్తూ, యేసుక్రీస్తుని గురించిన మాటలు వినటానికి వేగిరపడుతూ ఉండటానికి నేర్పించండి. ఎంతోమంది ఈ దినాల్లో ఏమి చెప్తున్నారో
ఎందుకు చెప్తున్నారో, ఎవరి కోసం చెప్తున్నారో గ్రహించట్లేదు, వినేవాళ్ళు కూడా తెలుసుకోవట్లేదు. అయితే మీరు చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము కూడా సువార్త చెప్పాలని, రక్షణ మార్గములకు నడిపించాలని, దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని ఆశపడుతూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ దేని గురించి చింతించకుండా ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మా విన్నపాల్ని దేవునికి తెలియచేస్తూ యేసుక్రీస్తు ద్వారా మా హృదయములకు తలంపులకు కావలి ఉంచుకొని భయపడి పాపం చేయకుండా, సాహసించి పాపం చేయకుండా, పొరపాటున పాపం చేయకుండా, దురభిమాన పాపములో పడిపోకుండా, రహస్య పాపం లేకుండా, బాల్య పాపం లేకుండా జాగ్రత్త పడుతూ ప్రతి క్షణం పాప క్షమాపణతో, ఆత్మ నింపుదలతో, ఆత్మల రక్షణ కొరకు నీ జతపని వారంగా ఉండనట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. కాబట్టి చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగలిగినదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత ప్రతి క్షణం పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా, ఓపికగా, శ్రద్ధగా చేయటానికి శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. బాహ్య పురుషుడు కృషించిన ఆంతర్య పురుషుని దినదినము నూతనపరుచుకుంటూ వెలుచూపు వలన కాకుండా విశ్వాసముతో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి శక్తి దయచేయండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి నిన్ను అంగీకరించిన నేను ఈ చిన్న సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరూ అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కాదు అని జ్ఞాపకం చేసుకుంటూ తమ ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా నడుచుకుంటూ ఏ విషయంలో కొదువ, లోపం, వెలితి, తక్కువ లేకుండా ఉండనట్లు చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే చిన్న సహవాసంలో నీ బిడ్డలు ఎవ్వరికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉండకుండా చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల ద్వారా వారి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు నీ ఎద్దుకు వచ్చుటకు ద్వారముగా ఉండటానికి, మార్గముగా ఉండటానికి నేర్పించమని ప్రార్థిస్తున్నాను. మరొక పునరుద్ధాన దినాన్ని ఇచ్చి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చారు. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాను. అలాగే ఓబుల్నాయుడుపాలెం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము రక్షణ కుటుంబంగా
మార్పు చెందాలని యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను. నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి తులసివేయను అన్నారు. కాబట్టి నీకే మొరపెట్టుకుంటున్నాను. ఎవరెవరెటువంటి అవసరతలో, శ్రమలో, శోధనలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, వ్యసనాలకు లోబడి ఉన్నారో వారందరి జీవితాల్లో కార్యం చేయండి. హృదయవాంఛ తీర్చండి, అవసరత తీర్చండి, సమస్యని పరిష్కరించండి, స్వస్థత చేయండి. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు పొందుకున్నట్లు నడిపించమని, ఈ ఆరాధన అంతట్లో తోడుండమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని, అపవాది క్రియలను లయపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున శుభాబంధం తెలియజేస్తున్నాను. పాటలు పాడుకుందాం రండి. రెండు 205 పాట పాడండి. రెండు 205 పాట పాడుతుంది. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ వినాదముతో, తాంబూర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధి, ప్రభు యేసు దయానిధి సన్నిధి, ఏసే మానవ జాతి విలాస, ఏసే ఏసే మానవ జాతి వికాస, ఏసే మానవ జీతి విలాస, ఏసే ప్రతీక బాసుర క్రైస్తవ శుభనామం, రండి సువార్త సునాదముతో, రండిలో సిలువ వినాదముతో, తాంబూర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ఏసే దేవుని ప్రేమ స్వరూపం, ఏసే సర్వేశ్వర ప్రతిరూపం, ఏసే దేవుని ప్రేమ స్వరూపం, ఏసే సర్వేశ్వర ప్రతిరూపం, ఏసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం, రండి సువార్త సునాదముతో, రండిలో సిలువ వినాదముతో, తాంబూర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ఏసే సిలువను మోసిన దైవం, ఏసే ఆత్మల
యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం రండి సువార్త సునాదము రండిలు సిలువని నాదము దాసుల విచారణాదము ప్రభు యేసు దయానిధి ప్రభు యేసు దయానిధి సన్నిధి యేసే సంతములో మన శాంతి యేసే హృదయములో మన శాంతి యేసే సంతములో మన శాంతి యేసే హృదయములో మన శాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసిపాపల దీవెనమూర్తి రండి సువార్త సునాదముతో రండిలు సిలువని నాదముతో దాసుల శిఖారనాదముతో ప్రభు యేసు దయానిధి ప్రభు యేసు దయానిధి యేసే జీవనమూర్తికి మార్గం యేసే భక్తుల పూజల స్వర్గం యేసే జీవనమూర్తికి మార్గం యేసే భక్తుల పూజల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం పాపిగా నమ్మిన జగదోషం రండి సువార్త సునాదముతో రండిలు సిలువని నాదముతో దాసుల శిఖారనాదముతో ప్రభు యేసు దయానిధి ప్రభు యేసు దయానిధి సన్నిధి హల్లెలూయా. రెండు వందల 47వ పాట పాడండి. 247వ పాట. రెండు 247 పాట పాడుకో. హల్లెలూయా పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి చోట. హల్లెలూయా 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 హల్లెలూయా. కష్టాన్ని కలిగినను కన్నీరు మిగిలినా కష్టాన్ని కలిగినను కన్నీరు మిగిలినా
స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసును వేడుమా స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసును వేడుమా ప్రభు యేసును వేడుమా హల్లెలూయా పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట అందాలు నీకిరా తెరసాలలో వేసినా బంధాలు బిగించినా తెరసాలలో వేసినా స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసును వేడుమా స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసును వేడుమా ప్రభు యేసును వేడుమా హల్లెలూయా పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట కరువైన కలిగినను ఇంపాలే మిగిలినను కరువైన కలిగినను ఇంపాలే మిగిలినను స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసును వేడుమా స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసును వేడుమా ప్రభు యేసును వేడుమా హల్లెలూయా పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట వస్త్రహీనతయైనను ఉపద్రవమే వచ్చినను వస్త్రహీనతయైనను ఉపద్రవమే వచ్చినను
దూతలే కాపాడును భయమేమీ లేకుండెను దూతలే కాపాడును భయమేమీ లేకుండెను హల్లెలూయా యేసయ్యా పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి చోట హల్లెలూయా 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 డెబ్బై ఆరో పాట కావలివాడా ఓ కావలివాడా కావలివాడా ఓ కావలివాడా కన్నులు తెరచి చూడు కోతకు వచ్చెను పంటను కోయు కన్నులు తెరచి చూడు కోతకు వచ్చిన పంటలు కోయు కావలివాడా ఓ కావలివాడా కావలివాడా ఓ కావలివాడా పిలిచెను నీ యజమానుడు జతపని వాడవై ఉండుటకు పిలిచెను నీ యజమానుడు జతపని వాడవై ఉండుటకు కొలుచును నీ ఫలవంతమున పని చేసిన రీతిగానే కొలుచును నీ ఫలవంతమున పని చేసిన రీతిగానే కావలివాడా ఓ కావలివాడా కావలివాడా ఓ కావలివాడా నమ్మెను నీ యజమానుడు అప్పగించెను తన స్వాస్యమును నమ్మెను నీ యజమానుడు అప్పగించెను తన స్వాస్యమును తిరిగి వచ్చును జీతమియును ఇక నిద్రమాలి తిరిగి వచ్చును జీతమియును శీఘ్రపరచుము ఇక నిద్రమాలి కావలివాడా ఓ కావలివాడా కావలివాడా ఓ కావలివాడా ఎంచెను నీ యజమానుడు నీ రాజములతి సుందరములని
కొయ్యకాలును కర్రగట్టియు కాలిపోను అగ్ని పరీక్షలు కొయ్యకాలును కర్రగట్టియు కాలిపోను అగ్ని పరీక్షలు కావలివాడా 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 కన్నులు తెరచి కొలపు చూడు కొత్తకు వచ్చెను పంటలు కోయు కొత్తకు వచ్చెను పంటలు కోయు కావలివాడా కావలివాడా అందరూ లేచి నిలబడి మన దేహ ప్రాణ ఆత్మలని ఆయన సమర్పించుకుంటూ ఆరాధనలో సాగిపోదాం. గొప్ప దేవుడు మనకున్నాడు గొప్ప దేవుడు మనకున్నాడు గొప్ప దేవుడు మనకున్నాడు గొప్ప దేవుడు మనకున్నాడు గొప్ప వాక్యం మనకున్నది గొప్ప వాక్యం మనకున్నది గొప్ప వాక్యం మనకున్నది గొప్ప వాక్యం మనకున్నది గొప్ప నామం యేసునామం గొప్ప నామం యేసునామం గొప్ప నామం యేసునామం గొప్ప నామం యేసునామం చప్పట్లు కొట్టి ఆరాధించే చప్పట్లు కొట్టి ఆరాధించేదము చప్పట్లు కొట్టి ఆరాధించేదము చప్పట్లు కొట్టి ఆరాధించేదము నాట్యమాడుతూ ఆరాధించేదము నాట్యమాడుతూ ఆరాధించేదము నాట్యమాడుతూ ఆరాధించేదము నాట్యమాడుతూ ఆరాధించేదము హల్లెలూయా 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 రాజాని భవనములో పగలు వేచియుందును యేసు రాజాని భవనములో పగలు వేచియుందును స్తుతించి ఆరాధించును ఆరాధించును మరచెదను నిన్ను స్తుతించి ఆరాధించును
అవ్వదండి. నీకేనయ్యా ఆరాధన, ఆరాధన. అవ్వదండి. నీకేనయ్యా ఆరాధి భవనములు. యేసు రాజాని భవనములు. పదలు రెచ్చియుందురు. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, అవ్వదండి. నీకేనయ్యా ఆరాధన, అవ్వదండి. నీకేనయ్యా ఆరాధి భవనములు. పదలు రెచ్చియుందురు. యేసు రాజాని భవనములు. పదలు రెచ్చియుందురు. అంతట నివసించు యెహోవాయే. ఆరాధన నీకే. ఆయొక్క నీతి యెహోవాకే. ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవాయే. ఆరాధన నీకే. ఆయొక్క నీతి యెహోవాకే. ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అవ్వదండి. నీకేనయ్యా ఆరాధన, ఆరాధన. అవ్వదండి. నీకేనయ్యా ఆరాధి భవనములు. పదలు రెచ్చియుందురు. యేసు రాజాని భవనములు. పదలు రెచ్చియుందురు. పరిశుద్ధపడకు యెహోవా మొత్తడే. ఆరాధన నీకే. స్తుతించు దైవం యెహోవా. ఆరాధన నీకే. పరిశుద్ధపడకు యెహోవా మొత్తడే. ఆరాధన నీకే. స్తుతించు దైవం యెహోవా. ఆరాధన
తండ్రి నీకేనయ్యా నిన్ను స్తుతించి ఆరాధించును నా జీవితాలు మరచెదను ఆరాధన ఆరాధన నా తండ్రి నీకేనయ్యా Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Hallelujah. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం
ప్రభు మారని దేవుడు యేసు ప్రభు మారని దేవుడు యేసు ప్రభు మారని దేవుడు యేసు ప్రభు మారని దేవుడు హల్లెలూయా 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 ప్రార్థన. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నారు. ఈ 2025 సంవత్సరం 12వ మాసం 14వ దినాన మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మందిరంలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారు. మరెంతో మంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రావట్లేదు. కాబట్టి నిన్ను అంగీకరించిన నీ సన్నిధికి వస్తున్న మేము నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా శుభాబంధనలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. 4వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతును నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందు అని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రభుకు స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. దూరస్థలమైన మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నారు.
దేవుడిని ప్రజలమైన మమ్మల్ని జీవముగల దేవుని బిడ్డలుగా మార్చుకున్నారు. మా ఆయుష్ను పొడిగిస్తూ జీవముగల దేవుని బిడ్డలంగా మేము ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం, మా ముందుకు తీసుకుని వచ్చిన వాక్యములో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలని తెలియచేయమని, నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని, ఈ మాటల్లో ఉన్న ఆత్మ రక్షణ కావలసిన మాటలు వివరించమని, రక్షణ పొందాము అని అనుకుంటున్న వారు, పొందక ఉన్నవారు ఎలా నడుచుకోవాలో కావలసిన మాటలను వివరించమని, నా సొంత మాటలు ఏది రాకుండా చెయ్యమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు స్తోత్రం. మరోసారి మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధాలు తెలియజేస్తున్నామండి. మనం ఇక్కడ చదువుకున్న వాక్య భాగములో అంగీకరించాను, బాప్తిస్మం పొందాను, లేదా ప్రభువుని వెంబడిస్తున్నాను అనుకున్న నేనైనా మీరైనా మరెవరైనా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. తర్వాత అంగీకరించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు అంగీకరించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. అర్థమైందా? అంగీకరించిన నేనైనా మీరైనా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అంగీకరించని వాళ్ళు అంగీకరించాలి అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఈ అంశంలో ఎంత గొప్ప మర్మం ఉందో తెలుసుకుంటే ప్రభువుకి స్తోత్రం. తెలుసుకోకపోతే తెలుసుకోండి, తెలుసుకొని విడిచిపెట్టబాకండి, కాపాడుకోండి, ఇతరుల్ని కాపాడండి. ఈ వాక్యంలో ఉన్న సారాంశం అది. ఎలా ఉన్నా నేను, ఏం చేస్తున్నాను? చాలా మంది అనుకుంటున్నారు అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అట్లా చేస్తున్నాను, ఇట్లా చేస్తున్నాను, అసలు నువ్వేం చేస్తానా? అవన్నీ వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడు. అర్థమైందా? తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు. ఏ చిన్న పాపమున్నా ఆయన ఊరుకోడు. అర్థం చేసుకోండి. నేను అంగీకరించా, బాప్తిస్మం పొందా, పరిశుద్ధాత్మను పొందా, ఏం చేయాలి? ఏం చేస్తున్నాను నేను? వాళ్ళని వీళ్ళని కాదు, ప్రభువుని. ఏం చేయాలి నేను? ఏం చేస్తున్నాను? మోసపోవద్దండి. చదివాం కదా 4వ వచనంలో, ఆయన బోధించుట చాలించిన తరువాత. అంటే అప్పటిదాకా బోధించాడు, ఏం బోధించాడో తెలియదు. బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతులకు నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పగా, ఏమన్నాడండి? మీరు లేదా నీవు చేపలు పట్టడానికి నీ దోణిను లోతుకు నడిపించు. అర్థమైందా? లోతుకి నడిపించి మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పాడటండి. ఇంతకీ అసలు సీమోను ఎవరు?
చేపలు పట్టే జాలరి. యేసు ప్రభు ఎవరు తెలుసా? యేసు ప్రభు వడ్రంగి అంటారు. ఈయన వడ్లవాడు కదా, వడ్రంగి పని చేసేవాడు కదా అని. ఇప్పుడు వడ్రంగి పని చేసే వ్యక్తి చేపలు పట్టే వ్యక్తికి వచ్చి ఈ మాట చెబితే ఏమనాలి? అసలు ఏమనాలి? అయ్యో చాలేపో, నీ సంగతి నువ్వు చూసుకో, నాకు వచ్చి చదువుతావింది, నేను చిన్నప్పటి నుంచి చేపలు పట్టా, మరి నువ్వేం చేశావు అన్నాడా? అనలా. మనమైతే కారణం ఏంటి? కారణం ఏంటి? మనలో ఎంత ఉందో తెలుసా? ఏంటి మీరు చెప్పుకోండి. ఇప్పుడు ఇవి టీచర్గా పనిచేస్తుంది, నేను ప్రీచర్గా పనిచేస్తున్నా. టీచర్కి ప్రీచర్గా నేను చెబితే ఏమంటది? అయ్యో నీ ప్రీచ్ నువ్వు చేసుకో, నా టీచ్ నేను చేస్తా అంటదా? అందా? ఈయనేదో కంప్యూటర్గా చేస్తున్నాడు, నాకు అది కంప్యూటర్లో ఓనామాలు రావు. సునీల్ ఈ కంప్యూటర్ని చెయ్యి అంటే ఎట్లా ఉంటుంది? ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు, నాకు అసలు డ్రైవింగ్ రాదు. ఇటు పట్టుకుంటే అడిపోతా, అటు పట్టుకుంటే ఇటు పోతా, ఆగమంటే ఆగుతా, రయ్యన పోతా, నాకు తెలియదు. డ్రైవర్ గారికి వెళ్ళి డ్రైవర్ గారు ఇలా చెప్పండి అంటే ఎట్లా ఉంటుంది? చెప్పండి. అదే ప్రభు బోధించిన తరువాత నీ దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పాడంట. అయితే చూడండి, సీమోను కూడా ఎంతో చక్కని సమాధానం ఇచ్చాడు. చాలే పోవయ్యా అనలేదు, కానీ ఏమన్నాడు? సీమోను ఏలినవాడా అన్నాడు. ఏంటి ఆయన అసలు ఏలినవాడా అని ఎట్లా అన్నాడు? అని చెప్పిన మాటల్లో ఏం విన్నాడో తెలీదు. విని ఆయనకు అర్థమైంది, ఈయన ఏలేవాడు, రాజు అని. ఇప్పుడు మనం వింటున్నాం, ఏం అర్థమైంది మనకి? ఏలేవాడా కూలోడా? ఏలేవాడా బోధకుడా? ఏలేవాడా డాక్టరా? లేదా ఏలేవాడా ఒక బ్రోకరా? మన పెళ్లిళ్ళు చేయటానికి, మనకు ఉద్యోగాలు ఇప్పించడానికి? అవునా? ఎవరు అసలు? పేతురు అంటున్నాడండి, సీమోను అంటున్నాడండి ఏలినవాడా అని. మనమైతే ఏమంటాం? ఎన్ని ప్రసంగాలు వింటున్నామో, ఎన్ని పాటలు పాడుతున్నామో, ఎన్నిసార్లు చదువుతున్నామో బైబిల్. ఏలినవాడే నాయన, మనకెంత నౌకరు. అర్థం చేసుకోండి, వింటున్నారు కానీ ఆయన ఎవరో తెలియట్లా. సీమోను అన్నాడు ఏలినవాడా అని. ప్రభు ఎంత సంతోషించుంటాడు. తర్వాత ఏమన్నాడు? రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా మేము, కానీ మాకేమీ దొరకలేదు. ప్రభుకు స్తోత్రం. రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. ఇక నువ్వు చెప్పేది ఏందా మాకు అన్నాడా? మనకెంత నిర్లక్ష్యమో దేవుని మాట అంటే. నిర్లక్ష్యమా లక్ష్యమా? ఇంతమందిని చూశానండి, ఎంత నిర్లక్ష్యమో.
అయితే సీమోను పేతురు ప్రభుతో అంటున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా. ఏమన్నాడు? మాకేమీ దొరకలేదు. వాస్తవానికి ఆ సమయంలో మనం ఉంటే ఏమంటాం? ఏమీ దొరకలా. ఎట్లా ఉండదు మనకి? మీకు వచ్చుద్దా కోపం? వచ్చుద్దా? ఇదేంటి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతగా వింటుంటే, ఇంతగా చదువుతుంటే, ఇంతగా పాడుతుంటే కదా కాదా? ఇప్పుడు కొన్నిసార్లు ఆ పాట అట్లా కాదు ఇట్లా పాడండి అన్నానంటే ఇక రాలేదా? అబద్ధం చెప్పద్దు. రాలేదా? వాక్యం అలా కాదు ఇలా చదవండి అంటే రాదా? చెప్పండి. అయితే సీమోనికి అది రాలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. అల్లా ఏమన్నాడు? అయినను నీ మాట చొప్పున. ప్రభుకు స్తోత్రం. ఈరోజు ప్రభు ఆశపడుతుంది అట్లాంటి వాళ్ళని. ఇప్పుడు మన మాటేనా ఆయన మాట? మన మాటేనా ఆయన మాట? అర్థం చేసుకోండి. మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ప్రభుని దుఃఖపరిచేలాగా ఉన్నామో, సంతోషపరిచేలాగా ఉన్నామో పరీక్షించుకోండి. రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, హోల్ నైట్ ప్రేయర్ చేశామయ్యా. ఏం చేశా? హోల్ నైట్. అబ్బో, మేము చేశానండి ఒకప్పుడు. ఇప్పుడు ఓపిక లేక హాఫ్ నైట్ కూడా చెయ్యట్లా. అసలు క్వార్టర్ నైట్ కూడా చేస్తానో లేదో నా డౌటే. ఇది చెప్పమంటారు, వాక్యం చెబుతా, ఇక తిని పడుకుంటా. అర్థం చేసుకోండి. పేతురు అంటున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు. ఈ మాటకి సామెతల గ్రంథం 10:22 ఒక మాట అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇప్పుడు ఆయన మాట వినకుండా, ఆయన చెప్పింది లెక్క చేయకుండా ఈ మగులు కష్టపడ్డాం, ఏమవుతుంది? మరి ఈయనేం చేశాడు? నా ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి ఎన్ని మెలకుల్లో నువ్వు నాకు నేర్పుతావా అల్లా. మనమైతే హలో ఏమంటా? దయచేసి అంటున్నాడు పేతురు, నీ మాట చొప్పున. చూడండి ఏమన్నాడు? వలలు వేతును అన్నాడండి. ప్రభుకి స్తోత్రం. అంతకుముందు ఏమన్నాడు? రాత్రంతా వలలేశానయ్యా, పర్లేదు. ఇప్పుడు నీ మాట చొప్పున వలలు వేస్తానయ్యా అన్నాడు. ఇంకొక విషయం, యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట అంటారు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును,
నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేడు అని యేసు ప్రభు అన్నాడు. సామెతల్లో ఉన్న మాటకి యేసు ప్రభు చెప్పిన మాటకి సామీప్యత ఎంత ఉంది అన్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. పేతురు అన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డా నాకేమీ దొరకలేదు అన్నాడు. మరి మనం ఏమందాం? హలో, ఏమందాం? మనం ఉన్నామయ్యా, నీకేం తెలుసు? ఇక్కడ చూడు, ప్రతి ఆదివారం వస్తున్నాం, మంగళవారం వస్తున్నాం, శనివారం మీరు రాకపోయినా మేము వస్తున్నాం, శనివారం మీరు రాకపోయినా మేము వస్తున్నాం, మేమంతా హల్లెలూయా కదా? అవునా? అర్థం చేసుకోండి. పేతురు అంటున్నాడు, అయినను నీ మాట చొప్పున అన్నాడండి. ఈ రోజున నేనైనా మీరైనా ఆయన మాట చొప్పున, వీళ్ళ మాట వాళ్ళ మాట నా మాట చొప్పున. మా చిన్న చెల్లి 5వ క్లాస్ చదువుతుంది. చదువుతుంటే వాళ్ళ పాఠంలో శ్రీకృష్ణదేవరాయల గురించి ఒక పాఠం. శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన మంత్రి గారు. ఆయన రాజుగారు పెద్దన గారికి కాలికి గండ పెండారని తొడిగారంట. రాజుగారు మంత్రి గారి కాలికి గండ పెండారని తొడిగారంట. గండ పెండారం అంటే అదొక ప్రధానమైన గుర్తింపుతో కూడినది. కాలికి తొడిగారంట. అది టీచర్ గారు ఏదో చెప్పారు. ఈ అమ్మాయి ఏదో విన్నది, ఇంటికి వచ్చి చదువుతున్నది. శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన కలిగండ పెండారం తొడిగను అని ఏమని చదువుతుంటే ఆ మాట నా చెవులు పడింది. కలిగండ పెండారం తొడిగను అని చదివింది. అదేందమ్మా ఎట్లా అంట? మా టీచర్ గారు ఇంతే చెప్పారు. మరి ఆ టీచర్ గారు ఏం చెప్పారో, ఈమెం విన్నదో, ఏం చదువుతుందో, 10 సంవత్సరాలు పెద్దోడు నేను ఆ అమ్మాయి కంటే. వింటారా? ఇప్పుడు మీరు వింటారా? మా టీచర్ గారు చెప్పారు, మా మాస్టర్ గారు చెప్పారు, కలిగండ పెండారమా? కాలికి గండ పెండారము. విన్నారా? ఎందుకంట వింటాం? అసలు చెప్పండి. చూడండి, మీకు బైబిల్లో ఒక మాట చూపిస్తా.
ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడుతుని, కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు, మనకిప్పుడు చచ్చినా కూడా వాడికే ఆయన మాట వినకపోవటం. హలో చెప్పండి, ఏమన్నాడు? నీవు క్షేమంగా ఉన్నప్పుడే నేను నీతో మాట్లాడాను, కానీ ఏమన్నావంట? ఏమన్నాడు? నా భయం అది. ప్రభా, నీ బాల్యం నుండి నా మాట వినకపోవడం నీకు వాడుక అని నువ్వు నన్ను అనకూడదు అని. మరి మీది అంటే అన్నాడులే, అంటాడు నోరు మూసుకుంటాడు, అంటాడు నోరు మూసుకుంటాడు, అంతే. ఆయన అంటాం అలాగ అలవాటు, మనం ఉంటాం ఇలాగ మనకు, అంతేనా? చెప్పండి. నీ క్షేమ కాలములో నేను నీతో మాట్లాడా, అయితే ఏం జరిగిందంటే నా మాట వినకపోవటం నీకు బాల్యము నుండి వాడుక. మరేం చేద్దాం? ఇంకా ఆ వాడుక అలాగేనా? ఏమన్నా మారదామా? హలో, మారదామా? ఎప్పుడు? ఇప్పుడు ఇప్పుడు అంటారు, బయటికి వెళ్ళక ఎప్పుడో. జాగ్రత్త అండి. అయితే సీమోను, నీ మాట చొప్పున నేను వల వేస్తా. హల్లెలూయా. మనం కూడా అన్నా, అయ్యా ఇక నుంచి నీ మాట వింటానయ్యా, నీ మాట పెరచొని పెట్టినయ్యా అంట. తర్వాత 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 చెప్పండి. వింటామయ్యా, చేస్తామయ్యా అన్నాం. చేశానా? చేశానా? దేవుడు నాకు నేర్పింది అది. మీరేమి నేర్చుకుంటారో మీ ఇష్టం. సీమోను ప్రభుతో చెప్పాడు, నీ మాట చొప్పున చేస్తా, లేదా వల వేస్తా అని. ఏం చేశాడు చూడండి, 6వ వచనంలో, వారు అలాగు చేసి అంటే యేసు ప్రభు చెప్పినట్లుగా చేశారు. అంటే ఏం చేసి ఉంటారు చెప్పండి? యేసు ప్రభు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చేశారు? ప్రభు చెప్పారు లోతుకి. ఎంత లోతు? మనం చీలమండలం అంతేనా, మోకాలు అంతేనా, మొల అయితే నడుము అంతేనా, తలకాయ కనబడేంత వరక. తలకాయ కనబడాలా, మనం కనబడాలా? మన ఎంత లోతు? హలో, ఎంత లోతు? పేతురు తన ధోనిను అంత లోతుకు తీసుకెళ్ళాడు. మనమేమో చీలమండలో అనే గుర్తు, అదే మోకాల్లోకి వచ్చి డ్యాన్స్ చేస్తాం, అయితే మొలలోకి వచ్చి ఇంకా ఇంకా ఏమేమో చేస్తాం. అలా అంతేనా? మరి ఈ జాంత లోతుకు వచ్చామా? శిరస్సే కనబడాలి, ప్రభువే కనబడాలి, నేను కనబడకూడదు. ఎవరు కనబడాలి?
అదండి ప్రభు కోరుకునేది. అంత లోతుకి వెళ్ళిపోయాడు సీమోను పేతురు. అంత లోతుకెళ్ళి వాళ్ళేశాడంట, అలాగు చేశాడంట. మరి మనం ఎలాగు చేద్దాం? హలో, ఎలాగు చేద్దాం? రకరకాల లాగులు ఉన్నాయి తెలుసా? మేము చదువుకునేటప్పుడు నిక్కర్లు ఫ్యాంట్లు అనేవాళ్ళండి. నిక్కర్లు ఫ్యాంట్లు అనేవాళ్ళు. నిక్కర్లు అంటే మోకాళ్ళకి కొంచెం దగ్గరగా, ఫ్యాంట్లు అంటే పాదాలకి దగ్గరగా. ఇప్పుడు షార్ట్లు అంటే మోకాళ్ళ కిందకి వెళ్తాయి కానీ పాదాల దగ్గర దాకా పోవు. షార్ట్లేమో పాదాల దగ్గర దాకా పోవు, ఫ్యాంట్లేమో పాదాల దగ్గర పోతాయి కానీ మంది ఏ కానీ ఇప్పుడు నిక్కరా, షార్టా, ఫ్యాంటా, ఎలాగు? ఇంకోటి ఉంది, అండర్వేర్ అంటారు. మంది ఏ వేరు? హార్డ్వేరా, సాఫ్ట్వేరా? హార్డ్వేరా, సాఫ్ట్వేరా? అర్థం చేసుకోండి వాక్యం. అలాగు చేశాను అంటే యేసు ప్రభు ఎలా చెప్పాడో, ఏం చెప్పాడో అది పూర్తిగా చేశాడండి. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు మనం పూర్తిగా చేశామా? సగం చేశామా? కొంచెం చేశామా? చెప్పండి. అదే ప్రభు చెప్పారు ఇంకో విషయంలో, మంచి నేలను పడిన విత్తం 100 60 30 ఫలించింది అని. ఇప్పుడు 100 అంటే ఏం చేసినట్లు? 60 అంటే 30 అంటే అమ్మయ్యా మేము పాస్ అయ్యాం. ఉద్యోగం వచ్చుద్దా? హలో, ఉద్యోగం వచ్చుద్దా? చెప్పండి. ప్రభు బహుమానం ఇస్తారా? ఎవరికి ఇస్తారు? నాకు ఇస్తారా బహుమానం? మీకు? ఇంకోటి, నేను ఇస్తానని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఇంకా ఎంత ఉందో ఆయన పని చేయాల్సింది. ఆయన పని ఆయన చెప్పినట్లుగా ఇంకా ఎంత ఉందో పని. దేవుడు నాకు నేర్పించింది అది, చెప్పేది అది. అర్థం చేసుకోండి. సీమోను పేతురు యేసు ప్రభు చెప్పినట్లుగా అలాగున చేసి ఏమైందంట? విస్తారమైన చేపలు పట్టారట. విస్తారమైన అంటే అంటాడు ఆ వలలు పిగిలిపోతాయా అన్నట్టుగా పట్టాడంట. మరి మనం ఇన్ని బట్టి సగలు కొట్టుకుందామా? ఇన్ని బట్టి మన ఇంట్లో సరిపడా చేపలు బట్టి మా ఊరోళ్ళు అంతగా సరిపడా ఏం చేద్దాం? ఇంకో విషయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. గోధుమ గింజ
భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అర్థమైంది మనకి ఈ వాక్యం. ఇప్పుడు నేను భూమిలో పడి చచ్చానా, భూమి మీద చచ్చానా? భూమి మీద చచ్చానా, భూమిలో పడి చచ్చానా? నా ప్రశ్న అది. నేను భూమిలో పడి చస్తే మరి మీరు కూడా విస్తారమేనా? పేతురు విస్తారంగా పట్టాడంట. అంతకు ముందేమో నీళ్ళు బురద కడుక్కుంటున్నాడు వాళ్ళతో, ఇప్పుడేమో బురద పోయింది, ఫుల్గా చేపలు పడ్డాయి. మరి మన సంగతి చేశానా? దయచేసి తెలుసుకోండి. వాక్యంలో ఉన్నదో మీకు చెప్తున్నా నేను. నా సొంత మాట చెప్పడం కాదు, కల్పించి ఊహించి లేదా గాలిలో మేడలు కట్టి మిమ్మల్ని కూడా గాలిలో మేడలు కట్టించను. ఎందుకంటే కొంతమంది గాలి మేడలు కడతారంట. వాడు గాలిడు కాబట్టి గాలి మేడలు కట్టిస్తారు. అదే పౌరు గారు అంటారు, గాలికి కొట్టుకుని పోయినట్లు ప్రతి ఉపదేశానికి మీరు కొట్టుకుని పోకండి అని. వాక్యంలో ఉన్న మాట అది. కొంతమంది గాలి కొట్టుకుపోతున్నారంట. కొట్టుకుపోకండి ప్రతి ఉపదేశానికి. ప్రభు, ఈ రోజున నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందయ్యా, నాకు నేర్పించయ్యా. మీరు చూడండి, ఆదికాండంలో 26వ అధ్యాయంలో ఇస్సాకు పొలంలో విత్తనం వేశాడంట. ఆ సంవత్సరం ఏం జరిగిందంట? 100 అంతలు ఫలం పొందాడంట. ఇప్పుడు మనం ఎన్నంతలు? 100, 60, 30? కారణం ఏంటి? వాక్యమే. నేను చెప్పా, ఏం చేశా? విన్నా, ఏం చేశా? చెప్పిన నేనైనా వినిన మీరైనా అలాగు చెయ్యాలి, అలాగు చెయ్యాలి. యేసు ప్రభు ఏం ఆశపడుతున్నాడో అలాగు అదే నేను ప్రార్థన చేసుకుంటా, ప్రభుని అడుగుతా, ప్రభు ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలయ్యా. ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలయ్యా. పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలదిగా ఉండాలయ్యా. నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలయ్యా. సత్యమునకు స్తంభముగా, ఆధారముగా ఉండాలయ్యా. జీవము గల దేవుని సహవాసముగా ఉండాలయ్యా. నా ప్రార్థన అది. మీ ప్రార్థన ఏంటో, ఎలా ఉండాలని ఆశపడుతున్నారో ఇప్పుడు ప్రశ్నించుకోండి, పరీక్షించుకోండి. ఇంకోటి, నేను చదువుకునేటప్పుడు కూడా ఏదైనా ఎగ్జామ్ రాస్తే నాకు అప్పుడే తెలుస్తుంది పాస్ అవుతానా తప్పుతానా. కొంతమంది అంటారు, నేను బాగానే రాశా, దిద్దే వాళ్ళు ఎట్లా దిద్దుతారో. నేను ఎట్లా అన్నావు, పాస్ అవుతానంటే పాస్ అవుతా, తప్పుతానంటే తప్పుతా. వాళ్ళు ఎట్లా దిద్దుతారో, నాకు ఎట్లా వస్తాయో నాకు తెలిసిపోద్ది. మీకు తెలుసు, తప్పుతాను తప్పిపోవాల్సిందే, పాస్ అవుతానని పాస్ అవ్వాల్సిందే. ఇంకోటి, ఇన్ని మార్కులు వస్తాయని కూడా నాకు
దేవుడు ఎక్స్పెక్టేషన్ ఇచ్చేవాడు. వచ్చాయి కాదు, ఒకటి రెండు అటు ఇటుగా, కానీ ఏదో నేను దేవుణ్ణి కాదుగా. మీరు దేవుడు లేదు చెప్పండి. ఇంకోటి, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కొంతమంది చెక్ చేసుకుంటారు, కొంతమంది అది కూడా లేదు. ఎందుకండి బాగా రాసేసానుగా, తప్పుదా నువ్వు బాగా రాసావా, వాడు ఎట్లా దిద్దుతారునా, వాడు తప్పించారు నిన్ను తెలుసా. నేను ఒకసారి JTU ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానండి. 2 ఎగ్జామ్స్ రాశా, పాస్ అవుతా. ఎన్నో వస్తాయో తెలీదు, పాస్ అవుతా గ్యారంటీ. తర్వాత 3వ ఎగ్జామ్స్ రాశా, నేను పాస్ అవ్వను తెలిసిపోయింది నాకు. 4వ పరీక్ష ఉంది, ఇంకెందుకు దీనిలో పాస్ అవ్వను కదా, వెళ్ళిపోతానులే అంటే మా ఫ్రెండ్స్ అన్నారు, అరే ఎట్లాగూ వెళ్తా అన్నావు కదా, ఇది రాసిపోరా అన్నారు. సరే రాశా. ఆ పరీక్షలో 100కి 95 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 100కి 95 వచ్చినాయి, 59 కాదు. అంత డ్యామ్ షూర్ చెప్పే ఎగ్జామ్ రాసి వచ్చి, అరే ఈ పరీక్షలు నాకు 90 పైన కానీ తక్కువ కాదురా. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? మనకి ఎన్ని వస్తాయి? వాళ్ళు ఎట్లా తీస్తారు, వాళ్ళు ఎట్లా తీస్తారు? మన మీద మనకే నమ్మకం లేదు, వాళ్ళ మీద దుమ్మెచ్చి పోస్తాం. అట్లా దిద్దారు, ఇట్లా దిద్దారు. జాగ్రత్త. ఆ తర్వాత మళ్ళా టెలిఫోన్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ అన్నారు. సరే చూద్దాం, వస్తే వచ్చింది, లేకపోతే లేదు, అప్లై చేద్దాం, రాద్దాం అనుకున్నా. నాకు కొంచెం నమ్మకం కుదిరింది, ప్రమోషన్ వచ్చింది అని. ఆ రోజు రాత్రి రిజల్ట్స్ వచ్చాయి. హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి విషయం తెలిసింది, ఎవరు సెలెక్ట్ అయ్యారో నా పేరు వచ్చి రాత్రి 8 తర్వాత, డియర్ సార్ నువ్వు PI ఎగ్జామ్కి పాస్ అయ్యావు, సెలెక్ట్ అయ్యావు అన్నాడు. పాస్ అయ్యా, సెలెక్ట్ అయ్యా అన్నాడు. ఇక సంతోషం. ఏం చేశాను తెలుసా, నేను నా భార్య ఆ సంతోషంలో సినిమాకి పోయామండి. సెకండ్ షోకి కదా. మీరేం చేస్తారు? మీరు అట్లాంటి చేయరా? చెప్పండి. సెకండ్ షోకి పరీక్షకి వెళ్ళా, తెల్లారి సెలవు పెట్టున్నా, ఫిరింగ్పురం వెళ్ళా, మా అక్కతో చెప్పా, మా బజార్లో ఉన్నోడితో చెప్పా. ఎందుకంటే మనకు ఆనందం మీకు ఉండదులేండి, ఉంటుందా? మా బజార్లో అందరూ చెప్పా, నాకు ప్రమోషన్ వచ్చింది, నేను టెలిఫోన్ ఇన్స్పెక్టర్ అవుతున్నానని. తర్వాత ఆ ఆనందంలో, ఆ సంతోషంలో మా హెడ్ మాస్టర్ అబ్బాయి ఉన్నాడు, వాడు నేను కొండెక్కామండి. కొండెక్కాం, ఎందుకంటే అందరూ దేవుళ్ళు ఒకటే కదా అని. కొండ మీద మేరీ మాత గుడి ఉంది, ఆ గుడికి వెళ్ళాం ఇద్దరం. మైనపత్రులు ముట్టించాం. ఇక కాసేపు అలసర తీర్చుకోవాలిగా కూర్చున్నా. కూర్చుని పేక ముక్క తీశానండి. సిగరెట్లు కాల్చారండి. అమ్మా నీ వంతు నీకు ఇచ్చేసా మైనపత్రులు, ఇక మా వంతు మేము చేస్తాం అని
సిగరెట్లు కాలుస్తాం, ప్యాకెట్లు ఆడతాం. అది కూడా చేశానండి, అది కూడా చేశాను. ఏ తినుబండాలు తీసుకెళ్ళి తిని మంచినీళ్ళు తాగి, ఎట్లా సిగరెట్ తాగుతున్నానుగా, మందు తాగే అలవాటు లేదు లేండి. సంతోషంగా ఉంటే ఏం చేస్తాం? సినిమాలకు పోతాం, సిగరెట్లు కాలుస్తాం. మరి కొంతమంది మందు పార్టీ. ఏ మందు? ఎవడన్నా పోయారా? జాగ్రత్త. ఇప్పుడు చూడండి, విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. ఏం చేశారంట వాళ్ళు? పాలివారు అంటే తమతో అప్పటి వరకు చేపలు పట్టిన వాళ్ళు ఎక్కడో ఒడ్డునున్నారు. ఈ చేపలను చూసి విస్మయం ఉంది, వారికి సంజ్ఞలు చేశారంట. అంటే ఎంత దూరంలో ఉన్నారో పిలిచినా చెప్పినా ఏం వినపడుద్ది? వినపడుద్ది. కాబట్టి ఇట్టిట్ట అన్నారేమో, లేకపోతే ఇట్ట ఇట్ట అన్నా. ఇట్ట ఇట్ట అన్నారు. వాళ్ళకి అర్థమైంది, ఓహో ఇదేదో జరిగిందిరా అని. వాళ్ళు కూడా తమ ధోనిని తీసుకొని వచ్చారట. ప్రభువుని అంగీకరించిన నేనైనా మీరైనా అలాగూ లాభం పొందిన నేనైనా మీరైనా ఏం చేయాలి? ఏం చేయాలి? ఇతరులు కూడా పొందాలి అనే ఆలోచన కలిగి ఉండాలి, కానీ మనలో స్వార్థం ఉండకూడదు. ఈ రోజున ఎంతమంది స్వార్థపరులు, కృతజ్ఞత లేనివారు, విశ్వాసఘాతకులు, దేవుని మార్గాన్ని చెరిపేవాళ్ళు, దేవుని ప్రేమని తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. ఈ రోజున తెలుసుకుని నేను మీరు ఏం చేయాలి? ఏం చేస్తున్నావు? కారణం ఏంటి? మనలో ఉండాల్సిన లక్షణాలు ఉన్నట్లా. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంటారు, మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. ఇప్పుడు నేను ప్రభువుని అడుగుతా, ప్రభు నాలో స్వార్థం ఉండకూడదు, నాలో ధనాపేక్ష ఉండకూడదు అని ప్రార్థన చేస్తే ఆయన నాలో స్వార్థాన్ని ఉంచుతాడా, తీసేస్తాడా? మీరు అడిగితే ఉందా పోయిందా? స్వార్థం ఉందా పోయిందా? ధనాపేక్ష ఉందా పోయిందా? దయచేసి తెలుసుకోండి. పేతురు తనకు కలిగిన గొప్ప అద్భుతం ఇతరులకు కూడా చూపిస్తున్నాడండి, ఇతరులకు కూడా చెప్తున్నాడండి. చూడండి, కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యంలో ఉన్నది, కానీ మనం దానిని ఎలా అనేది ఆలోచన చేయట్లా. 96వ అధ్యాయం 2-3 వచనాలు, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తని ప్రకటించండి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి,
సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. హల్లెలూయా. ఎవరు చేయాలి ఇది? నేనేనా, మీరు కూడానా? ఏం చేస్తున్నారు? పేతురు ఏం చేశాడు? రండి అని పిలుపుకి అందకపోయినా సంజ్ఞ చేశాడు. సంజ్ఞ చేస్తే వాళ్ళు ధోనిని తీసుకొని వచ్చారు. ఇప్పుడు తాను పట్టిన ఆ చేపలని ఏం చేశాడు? 2 ధోనిలు నింపాడటండి. హల్లెలూయా. 2 ధోనిలు నింపాడంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం? నేనే కాదయ్యా, మరి కొంతమంది నేను నింపాలయ్యా. వాళ్ళ ధోనిలు ఖాళీగా ఉన్నాయ్యా, వాళ్ళ జేబులు ఖాళీగా ఉన్నాయ్యా, వాళ్ళ నివాసాలు ఆశీర్వాదాలు లేవయ్యా, వాళ్ళ కుటుంబంలో నెమ్మది లేదయ్యా. ఏం చేయాలి మనం ఎంత స్వార్థపరులమో తెలుసా? దయచేసి తెలుసుకోండి. సంజ్ఞలు చేశారు వాళ్ళు. వచ్చారు. పేతురు గారు ఏం చేశారు? 2 ధోనిలు నింపారటండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? అర్థమైతే నా ద్వారా వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలయ్యా. నా ద్వారా వాళ్ళు కూడా నీవు చేసే ఆశ్చర్య కార్యాలని చూడాలయ్యా. ఏం చేయాలి మనం? ఏం చేస్తున్నాం? వాళ్ళని వీళ్ళని విమర్శించద్దు. చూడండి, 2 ధోనిలు మునిగిపోతాయా అన్నట్టుగా నింపారట. ప్రభుకు స్తోత్రం. చెప్పానుగా, ప్రమోషన్ వస్తే సినిమాకి వెళ్ళా, కొండెక్కా, సిగరెట్ కాల్చా, పేకాట ఆడా, సంతోషంలో. అవునా? మరి చూడండి, పేతురు గారు ఏం చేశాడు? సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి హల్లెలూయా. ఏం చేశాడు పేతురు? పార్టీ చేయలా, ఏదేదో చేయలా. ఏం చేశాడంట? యేసు పాదాల దగ్గర మనం ఏం చేస్తాం? ఏం చేస్తున్నాం? ఎప్పుడు వచ్చింది మనకి ఈ బుద్ధి? చూడండి, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి. హలో, వచ్చిందా మనకి? ప్రభు నాకు ఇచ్చాడు, నేను దాన్ని కాపాడుకోవాలి. మీరేం చేయాలి? శిస్తగా కాపాడుకోవటానికి. ఇచ్చినా ఎలా ఉన్నాం? ఏం చేస్తున్నాం? వాక్యంలో మీకు చెప్తున్నానండి. నేను ప్రభుని అడుగుతా, ప్రభు నేను బుద్ధి లేని వాడిలాగా పని చేయకూడదు, బుద్ధిహీనంగా పని చేయకూడదు, నాకు నేర్పించు. నా ద్వారా అనేకుల్ని నువ్వు రక్షించడానికి వచ్చావు. నా ద్వారా ఎందరిని రక్షించాలని నువ్వు ఆశపడుతున్నావో నేను ఎవ్వరికి ఆటంకంగా ఉండకూడదు, అభ్యంతరంగా ఉండకూడదు. నువ్వన్నావు నేను ద్వారము అని. నేను కూడా ఇప్పుడు ద్వారముగా ఉండాలి.
అడ్డుబండగా ఉండకూడదు. నువ్వు మార్గము అన్నావు, నేను కూడా మార్గంగా ఉండాలి. మరి మీకేం అర్థమైంది? ఎన్ని సంవత్సరాలు ఏం చెయ్యాలి? యేసు ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిలపడి ఏమన్నాడు చూడండి, ప్రభువా నన్ను విడిచిపెట్టెళ్ళయ్యా, నేను పాపాత్ముణ్ణయ్యా అన్నాడండి. నేను పాపాత్ముణ్ణయ్యా అన్నాడు. మరి మనం పాపాత్ములమా, పుణ్యాత్ములా, ధర్మాత్ములమా? ఎవరు మనం? అంగీకరించడం ద్వారా రండి పుణ్యాత్ములారా, రండి ధర్మాత్ములారా. మరి పాపాత్ములు? ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, వాక్యం విని చదువుతూ నేర్చుకుంటున్న తర్వాత నేను ఎంత పాపాత్ముడో నాకు అర్థమైందండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో సుంకరి ప్రార్థన చేశాడంట. ఏమని? దేవా పాపిని నన్ను కరుణించుము అని. నాలో ఏ పాపం ఉందో నాకు తెలుసా? దేవునికి తెలుసా తెలీదా? కాబట్టి ఏం చేయాలి? ప్రభా నాలో ఏ రహస్య పాపం ఉందో, నాలో పొరపాటును చేసిన పాపం ఏముందో, నాలో గర్వించి చేసిన పాపం ఏముందో, లేదా అతిశయించి నాలో భయపడి చేసిన పాపం ఏముందో, నాలో పొరపాటున ఏమన్నా ఉందేమో, అసలు నా హృదయంలోనే పాపాన్ని లక్ష్యముంచానేమో నాకు తెలియదయ్యా. నా హృదయంలో ఏముందో నాకే తెలియదయ్యా. కాబట్టి నన్ను తల నుంచి పాదం వరకు పరీక్షించి నాలో ఏ పాపము లేకుండా పవిత్రపరచయ్యా అనేది నా ప్రార్థన ప్రతి క్షణం. మరి మీ ప్రార్థనే అంటున్నాడు పేతురు, నేను పాపాత్ముడయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా అని. మరి ప్రభు వెళ్ళిపోయాడా? ఏం చేశాడు? అది అంటాడు, మన పాపములను మనము ఒప్పుకొని నీడలా అని. ఒప్పుకున్నావా, కప్పుకున్నావా? చూడండి, పాపాత్ముడును నన్ను విడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. తర్వాత వారు పట్టిన చేపల రాశికి అతడు పాలివారైన జబదయి కుమారులకు యాకోబు యోహాను విస్మయం పొందారు. తర్వాత ప్రభు అన్నాడు, భయపడబాకు, భయపడబాకు. ప్రభు ఈ దినాన ఎలా ఉన్నా నేను? దేనికి భయపడుతున్నాను నేను? అసలు ఇప్పుడు పాపం చేసి కూడా భయం లేదు, అసలు నిర్భయంగా. ప్రభు అన్నారు, నువ్వు పాపాత్ముడను అని ఒప్పుకున్నావు, నా దగ్గర సాగిలపడ్డావు, ఇంకా నేను చేసిన కార్యాన్ని బట్టి నువ్వు ఆశ్చర్యపోయావు, విస్మయం చెందావు. నీతో పాటు వీళ్ళు కూడా విస్మయం చెందారు, ఆశ్చర్యపోయారు. కాబట్టి ఏమన్నాడు? భయపడబాకు. దేనికి భయపడుతున్నామో మనకు తెలీదు.
అన్నాడు. భయపడబాకు. తరువాత ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడివై ఉంటావు. ప్రభుకు స్తోత్రం. ఇప్పటి నుండి నువ్వు మనుష్యులను పట్టేవాడివిగా ఉంటావు అని సీమోను పేతురుతో అన్నాడు. మనల్ని ఉద్దేశించి ఏమన్నాడు తెలుసా? ఇప్పటి నుండి నువ్వు లేదా నేను అనేకులను రక్షకుని దగ్గరికి నడిపిస్తావు అన్నాడు. ఏం చేస్తున్నా చెప్పండి? ఏం చేస్తున్నావు? హలో, నడిపిస్తున్నావా, ఎడగొడుతున్నావా? వచ్చేవాడు రాకుండా ప్రవర్తిస్తున్నావా? దయచేసి అర్థం చేసుకోండి. ప్రభు ఈ రోజున ప్రపంచమంతా నువ్వు రక్షకుడిగా వచ్చావని ఎదురు చేస్తున్నారు. నాతో సూటిగా మాట్లాడుతున్నావు. నా ద్వారా కొందరైనా రక్షకుని దగ్గరికి రావాలి. నువ్విచ్చే రక్షణ పొందాలి, నేను కాదు. ఈరోజు మన తీర్మానం ఏంటి? హలో, తీర్మానం ఏంటి? వస్తారా? అర్థం చేసుకోండి. అడ్డుబండగా ఉండకూడదు, ఆటంకంగా ఉండకూడదు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభు అంటారు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. వచ్చేవారిని రానియరు, అడ్డుబండలుగా ఉన్నారు అని వాళ్ళని అన్నాడండి. నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నేను అడ్డుబండగా ఉన్నానా, ద్వారంగా ఉన్నానా, మార్గముగా ఉన్నానా? రావాలయ్యా అని నా ప్రార్థన. రాకుండా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో లోకంలో. వాళ్ళ ఫలం వాళ్ళు పొందుతారు. ప్రభు ఆశపడుతున్నాడు. రాకుండా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కోట్లలో ఉన్నారు. వాళ్ళ ఫలం వాళ్ళు పొందుతారు. ఈ దినాన నువ్వు వచ్చి అంగీకరిస్తే నువ్వు రక్షణ పొందుతావు అంటున్నాడు దేవుడు. ఏం కావాలి? రక్షణ, శిక్ష. నువ్వు రక్షించబడ్డావు. అడ్డుబండవా, ద్వారమా, మార్గమా? ప్రశ్నించుకోండి. చదివాం కదా, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వారు అంటే ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. ప్రభు చెప్పింది పేతురికి, ఇప్పుడు వెంబడించింది పేతురు, యాకోబు, యోహాను. ఇప్పుడు నా ఒక్కడే చెప్పాడు, మరి నాతో మీ ఒక్కడే చెప్పారు, మీతో అర్థం చేసుకోండి. క్రిస్మస్ వస్తుంది, మనం మళ్ళా పండగ చేసుకుంటాం, తెల్లారి దండగ అయిపోతాం. తెలుసా ఆ విషయం? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం దేవుని వాక్యంలో ఉన్నదండి. ప్రభు ఈ రోజున
నేను నిన్ను అంగీకరించాను. ఏదో క్రిస్మస్ పండగంట చేశా. 5వ అధ్యాయం 21వ వచనం, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనులను అని కూడా చెప్పాడండి. మరి ఎట్లా ఉండాలి? ఏం చేయాలి? జాగ్రత్త పడదాం. అంగీకరించిన నేనైనా మీరైనా మరెవరైనా జాగ్రత్త పడదాం. మనం ఎవ్వరికి ఆటంకంగా ఉండకూడదు, అడ్డుబండలంగా ఉండకూడదు. మన ద్వారా అనేకులు రావాలి, వాళ్ళు యేసు ప్రభు నుంచి వినాలి, యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి, అంగీకరించి రక్షణ పొందాలి. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. మీరు మమ్మల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి పాపాత్ములమైన మమ్మల్ని పాపము లేని వారుగా చేసి దేవుని పిల్లలుగా మార్చి మేము ఎదుగుతూ కుమారులంగా వారసులంగా ఉండి అనేక మందిని నీ వద్దకు నడిపించాలని, వారు కూడా దేవుని పిల్లలుగా మార్పు చెందాలని, కుమారులుగా ఎదగాలని, పరలోకంలో చేర్చబడాలని ఆశపడుతున్నావు నాయనా. కాబట్టి మా ముందుకు తీసుకుని వచ్చిన వాక్యములో నుండి తెలియజేసిన మాటల్ని విడిచిపెట్టి కొట్టుకొని పోనీయకుండా విశేష జాగ్రత్త కలిగి అనుసరించటానికి, పరలోకం చేరేంత వరకు మా రక్షణని కాపాడుకోవటానికి, భ్రష్టత్వం నుంచి తప్పించుకోవటానికి, మా ద్వారా మా తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు కూడా రక్షణ పొందటానికి, వాళ్ళు కూడా పరలోకంలో చేరేంత వరకు కాపాడుకోవటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.